ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలనేవి అమల్లోకి తీసుకురానున్నారు. అవేంటి, ఎవరికి ఉపయోగం అనే దాని గురించి చూద్దాము. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అండగా ఉండడానికి త్వరలో 2 కొత్త పథకాలను అమలు చేయనుంది. ఈ పథకాలను మరో 10 రోజుల్లో అమల్లోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి పథకం వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు అండగా నిలబడడానికి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. రుణం మొత్తం అవసరాన్ని బట్టి 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణ సహాయం అందిస్తారు. ఎవరికి వర్తిస్తుందంటే పాఠశాలలు, కళాశాలలో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా గరిష్టంగా 2 పిల్లలు చదువుల కోసం ఈ పథకం వర్తిస్తుంది. వడ్డీ పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు. వాయిదాలు తీసుకున్న మొత్తాన్ని గరిష్టంగా 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. రెండో పథకం వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడబిడ్డల వివాహానికి చేయూతనిచ్చేలా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. రుణ మొత్తం దీనికి కూడా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. వడ్డీ దీనికి కూడా పావలా వడ్డీనే వర్తిస్తుంది. వాయిదాలు ముందులాగానే ఈ రుణాన్ని కూడా గరిష్టంగా 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు చూస్తే ఇంకా డ్వాక్రా సంఘంలో నమోదైన కనీస 6 నెలల లేదంటే అంతకంటే ఎక్కువ కాలం గడిచిన సభ్యురాలికి ఈ పథకం వర్తిస్తుంది. అంటే డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలలో కనీసం 6 నెలల నుంచి ఉండాలి. బ్యాంక్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా ఈ రుణాలు అందిస్తారు. మాఫీ రుణం తీసుకున్న తర్వాత సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఈ రుణం మొత్తం మాఫీ చేస్తారు. బడ్జెట్ ఈ 2 పథకాల కింద ఏడాదికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారని ప్రభుత్వం తెలిపింది. పావలా వడ్డీ ఆదాయం వినియోగం పావలా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంలో 50% తిరిగి మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యలు బలోపేతానికి ఉపయోగించనున్నారు. ఇదే అన్నమాట మనకు లేటెస్ట్గా వచ్చిన సమాచారం. డ్వాక్రా సంఘాలకి కొత్త పథకాలని ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం, ఇంకొకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. అర్హులైన వాళ్ళు దీన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.